యావండో వెల్కమ్ టు గోదారమ్మాయి. అయితే ఈరోజు ఇడ్లీకి దోశకి పిండిలు వేసుకుంటున్నానండి. మీరైతే నా గ్రైండర్ చూసి నవ్వకండి, ఎందుకంటే దాన్ని మేము యూజ్ చేయట్లేదు. నేను వచ్చినప్పుడు దాన్ని వాడతాను, మా ఆయన అయితే వాడరండి. ఏ కొత్త వస్తువైనా వాడకపోతే అంతే కదండి. మీలో ఎంతమంది అండి నలిగిపోయిన తర్వాత కూడా గ్రైండర్లోనే నోకేసి కలిపే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా అంతే, నేనైతే చాలా లేజీ ఫీలోనండి. నేను అందులోనే వేసేసి తీస్తా మళ్ళీ తీయాలని. అప్పటికప్పుడు రుబ్బిన పిండితో దోశ వేసుకోవడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఆనియన్ దోశ అంటే ఇంకా ఇష్టం. ఎప్పుడు ఆనియన్ దోశ అని మా ఇంట్లో చీజ్ ఉందండి, చీజ్ దోశ వేసుకున్న చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. దాంతో పన్నీర్ కూడా ఉంది, పన్నీర్ దోశ కూడా వేసుకున్నా. నేనైతే టేస్ట్ చేసిన దాంట్లో కాంబినేషన్గా ఆవకాయ పచ్చడి. మీ అందరికీ తెలుసు కదా, నాకు ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకే ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నాం. నేను అసలు తినకూడదు పచ్చళ్ళు, అయినా కానీ తింటున్నా. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. నేను మీ గోదావరి అమ్మాయి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.